నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సురేష్. ఎక్కడ ఉంటారు? బోరాబండలో విపాతి మనకు ఏం చేస్తుంటారు? ఐరన్ షాప్ నాది. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికలు ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఈసారి అయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా తరపు యూత్ తరపు నుంచి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు ఆయన పార్టీలో లేనప్పుడు కూడా ప్రతిసారి తిరిగేటోడు, ప్రజలలో తిరిగేటోడు, అన్ని అడిగేటోడు, మంచి చెడు అన్ని అడిగేటోడు. ఇలా కాదుకి ఎలక్షన్లోనే రావాలి అలా కాదు. ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి కాల్ చేసినా అన్న ఈ ప్రాబ్లం ఉందంటే సరే నేను అవైలబుల్ లేకపోయినా సరే దగ్గరలో ఎవరికైనా పంపిస్తుంటాను. అలాంటి మంచి ఈసారి కావాలని మేము కూడా అనుకుంటున్నాం. మన పార్టీ ఏందో ఈసారి ఇస్తుందా లేదా తెలియదు మాకు కూడా. మేము సన్నబియ్యం వస్తున్నాయా? డెఫినెట్లీ వస్తుంది. ఎలా ఉన్నాయి? బాగా ఉంది. తింటున్నారా అవి? ప్రజెంట్ అవే నడుస్తుంది. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. అంటే ఎంత కరెంట్ బిల్ వస్తుంది? ముందు 1800 2000 అలా వస్తుండే. ఇప్పుడు ఇప్పుడు మేబీ ఒక 800 అట్లా వస్తుంది. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, Hmm. ఇంట్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారా? అదే ఇప్పుడు దాంట్లోనే డ్యూటీకి వెళ్తారు మా వారి. ఎలా అనిపిస్తుంది? చార్జెస్ ఎంత వరకు మిగులుతుంది అనుకోవచ్చు? డైలీ 150 పడుతుండే. ఇప్పుడు అదే బెనిఫిట్ మెలిగిపోయినాయి. అంటే మంత్లీగా 4500 అట్లా మెలిగిపోయినాయి. అదొక చిట్టీలాగా ఒక పక్కకి అయిపోయింది అది. ఓకే. ఓకే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మేమైతే జూబ్లీస్ నుంచి ఇప్పుడు నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే పోయినసారి అజరుద్దీన్కి ఇచ్చారు. ఈ జూబ్లీస్లో ఎక్కువ గుర్తుపడరు అజరుద్దీన్కి. ఓకే. ఎందుకంటే నవీన్ యాదవ్ కంటే ఏంటంటే అర్ధరాత్రి అయినా సరే కాల్ చేస్తాను, ముందుకుంటాడు, మంచి చెడు అడుగుతాడు. ఏ అర్ధరాత్రికైనా కాల్ చేసి చెప్తాడు. అజరుద్దీన్ గారు నేను ఏ పిల్లగానికైనా అడగండి మీరు అజరుద్దీన్ అంటే ఎవరైనా అడుగుతారు. క్రికెటర్ అని ఒకటి తెలుసు కానీ జూబ్లీస్లో ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన అట్లా చాలామంది తక్కువ తెలుసు. కానీ నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే బాగుంటుంది. మేము కూడా ఒక యూత్ కోరుకుంటున్నాము. ఓకే. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి అన్న వస్తాడు 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 అని మాకు ఒక కోరిక. నవీన్ యాదవ్ ఒకటి ఎమ్మెల్యే కావాలని మాకు కోరిక ఉండే. నార్మల్ టైంలోనే ఇంత హెల్ప్ చేసేటోడు, ఇక ఎమ్మెల్యే అయితే ఇంకెంత బెనిఫిట్ అవుతుంది. అట్లా మేము కూడా చాలా అనుకున్నాము. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయ చూపిస్తాయి సరే అన్నకు టికెట్ ఇస్తే బాగుంటుంది. ఇవ్వకపోయినా సరే అన్న ఇండిపెండెంట్గా కొట్లాడాలని మేము కూడా ఒక యూత్ ఒక ధర్నా చేస్తాం అనుకుంటున్నాం మేము. కానీ చూద్దాం ఓకే అన్న. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుందో ఏందో చూద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.